రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పొద్దుతిరుగుడు మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని గుర్తు చేశారు. వడ్లు పండించిన రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం మల్లాపూర్ వద్ద సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ జాతీయ రహదారిపై ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా హరీష్ రావు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. 28 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కొనుగోలు సెంటర్లు ప్రారంభించినా ధాన్యం కొనుగోలు జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వడ్లు కొనుగోలు కోసం ఆందోళన చేస్తున్న రైతులు వడదెబ్బ కారణంగా వరి కుప్పలపై చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదని స్పష్టం చేశారు. గతంలో వడ్లు కొన్నట్లే ప్రస్తుతం కూడా వాటిని కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. వడ్లు కొనొద్దనే ఉద్దేశంతో రకరకాల నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రంలో నేను ఇక్కడ వేరే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొనడానికి వస్తే మా రైతులంతా కూడా రోడ్డు మీద రాస్తారోకో చేస్తున్నారు. ఎందుకు రాస్తారోకో చేస్తున్నారని నేను రైతుల్ని అడిగితే రైతులు చెప్తున్న మాట 28 రోజులైంది వడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్న కోడూరులో సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటారా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. మొదటిసారిగా వడ్లు పండించిన రైతులు ఇలా హరిగోస పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్రంలో 90 లక్షల వడ్లు కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ 9 లక్షలు కూడా కొనలే, 10 పైసల వడ్లు కూడా కొనలేదు. ఇవాళ MSP రాక 400కు 500కు తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడతా ఉంది. దాంతో ఇవాళ బాధతోని రైతులు ఇక్కడ రాస్తారోకో చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి. మీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. మీరు గతంలో ఏ రకంగా అయితే వడ్లు కొన్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో కొనండి. గతంలో లేని నియమ నిబంధనలు కొత్తగా పెట్టి మీరు కొనొద్దనే ఉద్దేశంతో ఈ రకమైన నిబంధనల పేరిట రైతుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకవైపు 44 డిగ్రీల ఎండలో రైతులు మాడిపోతున్నారు, వడదెబ్బ తగిలి ప్రజలు రాలిపోతూ ఉన్నారు. ఇంత ఎండల్లో రైతుల్ని ఈ రకంగా గోసబుచ్చడం కరెక్టా? మీరు బోనస్ అన్నారు, బోనస్ మాట కూడా ఎత్తలేరు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం పండిన వడ్లన్న కొనండి నాయన అంటే ఆ వడ్లు కూడా కొనకుండా రైతుల్ని ఉసురు పోసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అధికారులతో మాట్లాడితే పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటారు. ఇలా ట్రక్ షీట్లు అప్లోడ్ చేయట్లేదు, ఆన్లైన్ అంటున్నారు. రకరకాలు ఎరువులు కావాలంటే యాప్ అంటారు, వడ్లు కొనండి అంటే ఆన్లైన్ అంటారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎందుకు రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఇలా జిల్లాలో అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది, కానీ ఒక్క సంచి కూడా ఇప్పటిదాకా ఎత్తని కొనుగోలు కేంద్రాలు ఎక్కువ, కొన్నవి తక్కువ, కొనని కేంద్రాలే ఎక్కువ. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ముఖ్యంగా మరి అక్కడ జొన్నలు కొనక, మక్కలు కొనక రైతులు బాధపడతా ఉన్నారు.
నల్గొండ జిల్లాలో మరి ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర 30, 40, 50 లారీలు లైన్లో ఉన్నాయి. రైస్ మిల్లర్లు దించుకోవడం లేదు. అంటే ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు. ప్రభుత్వం ఇలా వడ్లు కొనొద్దనే ఉద్దేశంతోనే రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టండి. అవసరమైతే సెక్రటరియట్లో ఉండే ఉన్నత అధికారులను జిల్లాకు ఒక అధికారిని నియమించి వెంటనే కొనుగోలు జరిగే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఇంత ఎండలో వాళ్ళు రాస్తారోకో చేస్తూ ఉంటే మరి నేను కలెక్టర్తో మాట్లాడితే కూడా రూల్స్ అంతే, కొనాల్సిందే అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రోడ్డు మీద నిలబడితే రైతులతో పాటు మేము నిలబడి వారి యొక్క ధర్నాకు సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పటికైనా ఇంకా ఎంత ఉసురు పోసుకుంటారు? ఇంకెంతమంది రైతులు రోడ్ల మీదకి రావాలి? ఇంకెంతమంది రైతుల ప్రాణాలు పోవాలి? వడదెబ్బ తగిలి కుప్పల మీదనే రైతులు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా రేవంత్ రెడ్డిలో కనికరం లేదు. మాటల్లో రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అంటాడు. నువ్వు రైతు బిడ్డవైతే రైతుల్ని ఇట్లా ఉసురు పోసుకుంటావా? నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే ఎరువుల్ని ఈ రకంగా ఎరువుల కోసం రైతుల్ని ఇబ్బంది పెడతావా? నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డ లెక్క కొడుతున్నావు. ఒరిజినల్ రైతు బిడ్డవైతే రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవు. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే వెంటనే రివ్యూ చేయి, జిల్లాకు ఒక అధికారిని నియమించు, అధికారులకు ఆదేశాలు జారీ చేయి. గతంలో ఏ రకంగా సాఫీగా వడ్ల కొనుగోలు జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలును ప్రారంభించాలని, మక్కలకు అవసరమైన గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని, సన్ఫ్లవర్, జొన్నలు, శనగల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.